ఎందుకంటే కారు అతి స్పీడ్గా వెళ్ళి ఇంకొక కారుకు ఢీకొట్టడంతో ఈ ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం అక్కడ ఉండేటటువంటి కారు బాల్తో కొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా సివియర్ యాక్సిడెంటే. కాకపోతే ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స జరుగుతోంది. ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా మేజర్ ఇంజురీస్ జరిగినాయా ఏంటి అనేటటువంటి దానిపైన వైద్యులు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఫర్దర్గా శ్రీకాకుళం రిమ్స్ అనేటటువంటి దానిపైన మీరు లైన్ లోనే ఉండండి. దివ్వల మాధుర్యం మాట్లాడుతున్నారు, ఒకసారి ఇద్దాం. ఏమైంది సార్? నేనే రాలేదు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సుమారు వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్కి నా పిల్లల మీద చేసి తట్టుకుని నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. ఏం చేస్తున్నాను? నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టగారి మీద చర్యల మీద దువ్వాడి వాణి మీద తీసుకోవాలని నేను ఇంటికి అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసైడ్ నుంచి నాకు నేను ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కానీ దువ్వాడు వాణి. ఏమైంది సార్? నేనే రాలేదు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సుమారు వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్కి నా పిల్లల మీద చేసి తట్టుకుని నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. ఏం చేస్తున్నాను? నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడి వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టగారి మీద చర్యల మీద దువ్వాడి వాణి మీద తీసుకోవాలని నేను ఇంటికి అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్